మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. టుడే మెసేజ్ ఈరోజు మనం ఫిలిప్ ఫ్యామిలీ, ద స్పిరిచువల్ ఫ్యామిలీ. గమనించండి, కుటుంబాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబాలు దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చదివిన వాక్యంలో ఒక మాట ఉంది, ఆ ఏడుగురులో ఒకడు ఎవరు ఆయన అంటే ఆ ఫ్యామిలీ యొక్క ఆత్మస్థితి ఎలాంటిదంటే ఆత్మలో ఉన్నవాళ్ళు. నెంబర్ 1 స్పిరిట్, హోలీ స్పిరిట్. రెండవది ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానంలో ఉన్నారు. నెంబర్ 3 ద ఫుల్ ఆఫ్ ఫైట్, సంపూర్ణ విశ్వాసంలో ఉన్నవారు. నాలుగవది ద గుడ్ నేమ్, గొప్ప పేరు ఉన్నది. ద 4 క్యారెక్టర్స్, గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిప్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబాలలో ఈ దినాల్లో ఉన్నాయా? ఆలోచించాలి. ఈ దినాల్లో మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క ఫిలిప్ ఫ్యామిలీ లాగా మనం ఉండాలి. అసలు వాళ్ళకి ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? బైబిల్ ప్రకారంగా అపొస్తలుల 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పరిచయం చేస్తున్న 12 మంది శిష్యులు ఏమనుకుంటున్నారంటే, మనము వాక్యం చెప్పాలి, భోజనం పెట్టాలి అంటే మన వల్ల కాకపోతుంది కనుక మనం పరిచయం ముందుకు సాగుదాం. కొంతమంది ఆత్మపూర్ణులైన వాళ్ళు, దేవుడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు, సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్న వాళ్ళని, సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళని కొందరిని ఎన్నుకుందాము అని సంఘంలో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏకీభవించారు, ఏక మనసుతో ఏకీభవించారు. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తే అందులో 7 ఉన్నారు. 7లో ఫిలిప్ ఒక ఆయన ఉన్నాడు. అంటే భార్య కూడా చాలా విశ్వాసం కంటే విశ్వాసం వేరే. విశ్వాసంలో చాలా మంది విశ్వాసం ఉందంటారు, కానీ సంపూర్ణమైన విశ్వాసం కావాలి. బైబిల్ ప్రతిదీ కూడా అనువనుగా ధ్యానించాలి. మనము రొటేషన్గా చదువుతుంటాం. అక్కడ ఏమిటంటే వారు సంపూర్ణమైన విశ్వాసములో ఉన్నారు. ఫుల్ ఆఫ్ ఫైట్. గమనించండి, మన జీవితాల్లో ఎలా ఉందంటే అల్ప విశ్వాసంలో చాలా మంది ఉంటున్నారు. అల్పం అంటే చెడు కాదు. అక్కడ అర్థం అల్పము అంటే చిన్నగా లేక సన్నగా. క్రైస్తవ జీవితం ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు. లోకంలో ఆచారాల ప్రకారంగా మనం పాటిస్తున్నాం చాలా మంది. దట్ ఇస్ నాట్ క్యారెక్టర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మంచిది కాదు. వాళ్ళు భోజనాలు పెట్టడం కోసమే ఎన్నుకుంటే దేవుడు ఏం చేసి తెలిసింది, ఒక అవాంఛనిస్ట్గా మార్చేసాడు వాళ్ళకి. అలాగే మనము కూడా, ప్రతి క్రైస్తవులు కూడా విశ్వాస యాత్రలో సాగుతూ అవాంఛనిస్ట్గా ప్రతి ఒక్క క్రైస్తవులు ఉండాలి. అలా ఉంటున్నామా? ఫిలిప్ ఆ విధంగా ఉన్నాడు. ఏ మేలు జరుగుతుందో తెలియదు ఫిలిప్కి, కానీ దేవుడు చెప్పిన ఆ ఆలోచనని బట్టి ఆయన ముందుకు సాగిపోతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? 2 కాదు, 3 కాదు, 4 కుమార్తెలు. 4 కుమార్తెలు ఎలా ఉన్నారో తెలుసా? ఆత్మీయంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు. ఆ యొక్క విశ్వాసాన్ని చూసి, ఆ పరిశుద్ధతను చూసి ఆ కన్యకులు దేవుడు ఒక వరం ఇచ్చారు. దట్ ఈస్ ప్రొఫెసీ. వరం ఇచ్చాడు. ఎవరు? ప్రవచించే వరం దేవుడు ఇచ్చాడు. దట్ గుడ్ ప్రొఫెసీ, మంచి ప్రవచనం. ప్రవచనం అంటే ఏమో తెలుసా? దేవుడి యొక్క నుంచి వచ్చేది, ఏ జరగవద్దో చెప్పేది, జరిగిపోయింది చెప్పేది.
ఐఏఎస్ అయితే బాగుంటుందండి, లేకపోతే ఆఫీసర్ అయితే బాగుంటుందండి. ఏమిటి అవ్వాలని లేదు దేవుడికి తెలుసు. మా నాన్నగారు అనుకున్నారు, నాకు పెద్ద చదువు చదివించేసి పెద్ద పాస్టర్ చేసేస్తాను అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టు జరగలే. దేవుడు పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. నాకు హైదరాబాద్లో సైడ్ ఉద్యోగం ఇచ్చాడు. మళ్ళీ పిలుచుకున్నారు, పెద్ద మాస్టర్ అయ్యాను. గమనించాలి, అంటే మీ పిల్లలంతా పాస్టర్ అయిపోవడం కాదు. పిలుపుగా ఎవాంజలిస్ట్ అవ్వాలి. ఎవాంజలిస్ట్ అనగా అర్థము దేవుని సువార్తను చెప్పడం. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పినట్లయితే మీ బిడ్డలు గొప్ప వాళ్ళు అవుతారు. మీ బిడ్డలు చాలా ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోతారు. అప్పుడు మీ ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. గమనించాలి, మనకు కొన్ని ఆశలు ఉంటాయి. ఏం ఆశలు? మా పాప ఏం చదవాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటుంటారు. కంపల్సరీ అవుతారండి. ఎప్పుడంటే మనం సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, మంచి దేవుని జ్ఞానముతో ఉన్నప్పుడు. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే బైబిల్ చదివినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానవంతురాలు చెప్పండి, తన ఇల్లును, ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుంది, జ్ఞానంగా ఇల్లు కట్టుకుంటుంది. నిజంగా మగవాళ్ళకి ఎక్కువ స్థానం ఉండదు తెలుసా కుటుంబాల్లో. స్త్రీలదే ఉంటుంది, ఎక్కువ పాత్ర స్త్రీలదే ఉంటుంది. అందుచేత జ్ఞానముగా ఉండాలి మనము. జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము వెర్రితనము. గమనించండి, ఎంతలో నాకు పైన మీరు ఐఏఎస్ అవ్వచ్చు కదా అన్నాడు ఒక ఆయన. ఐఏఎస్ కాదు, కరెక్ట్ కాదు, నా దేవుడి పిలుపు వేరే ఉంటుందని చెప్పేశాను. గమనించండి, దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించుకుంటే మన బిడ్డల జ్ఞానవంతులు అవుతుగా. ఈ పిలుపు దేవుని జ్ఞానం సంపాదించుకున్నాడు. పిల్లలు దేవుని జ్ఞానంతో నింపబడ్డారు. మన బిడ్డలు నింపబడతారు. మన కోరిక దేవుడు తీరుస్తాడు. ఉన్నతమైన శిక్ష కంటే ఒక పని చేయాలి. యోబు కుమారుల గురించి ఏం చేశాడు యోబు గారు? రేయి మొదటి జామలే ప్రార్థన చేశాడు. కానీ భార్య మాత్రం ప్రార్థన పడ్డాడు. చెప్పండి, కాదు. కానీ ఇక్కడ ఈ కుటుంబం మాత్రం ఇద్దరు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా భక్తిగా కనబడతారు, చాలా దైవజనులు గౌరవిస్తుంటారు. ఎప్పుడో వస్తుంటారు నేను రాసిన. కానీ ఆ భక్తే ఇంతవరకు వీళ్ళు హెచ్చించింది. ఆ ఇల్లు చూసినప్పుడు నేను వచ్చాను వారి ఇల్లు గురించి. నోహు దేవుడు ఎన్నంతస్తులు వాడగట్టించాడు దేవుడు? 3 అంతస్తులు. అలాగే ఈ యొక్క మోహన్ గారి కుటుంబానికి దేవుడు ఎన్నంతస్తులు ఇచ్చారు? ఎన్ని? 3 ఇచ్చారు. జ్ఞానం. అందుకే దేవుని జ్ఞానము మనం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానంతో ఎంత వరకైనా మనం దేవుడు చేస్తాడు. సొలొమోను దేవుని జ్ఞానంతో ఉన్నాడు కనుక సొలొమోను మంచి ఇల్లు కట్టుకున్నాడు. నేను చూశాను. సొలొమోను మహాపట్టణం కట్టాడు. నేను చూశాను. నేను వెళ్ళాను. ఈజిప్ట్ వెళ్ళాను, ఇశ్రాయేలు వెళ్ళాను. గమనించండి దేవుని బిడ్డలారా. అందుచేత మనకి ఏ క్యారెక్టర్ ఉండాలంటే ఆత్మతో ఉండాలి మనం. రెండవది దేవుని జ్ఞానంతో ఉండాలి. మూడవది సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. 4వది మంచి పేరు కలిగి ఉండాలి. గుడ్ ఫ్యామిలీ అనే సాక్ష్యం మనకి ఉండాలి. ఆ విధంగా మన కుటుంబాలు చేసుకుంటే దేవుడు మన బిడ్డని బహుగా దీవిస్తాడు. ఇందాక అయ్యగారు వాక్యం చదివించారు. 119వ కీర్తన చదివించారా? యవ్వనస్తులు దేవుని చేత దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే చెప్పండి, వాక్యం చేత. మరి ఈ పాపకి వాక్యం లోతులు ఏం తెలుస్తాయి? ఎలాగంటే తల్లి పక్షులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆహారాన్ని సంపాదించడానికి వెళ్ళి ఆహారం అంతా కూడా తన యొక్క తిత్తి అంటారు కదా, తిత్తిలో పుట్టుకొచ్చి మా తల్లి ఆహారంకి వెళ్ళింది వచ్చింది అని ఏం చేస్తుంటాయి? కిలకిలకిలగా అంటే మా ఇంట్లో పావులు ఉంది, అవి వచ్చేగా వేసి అంటే ఆ తిత్తి దానికి సాదృశ్యం అంటే
మన హృదయానికి సాదృశ్యం. వాక్యం అనే పలకలో మనం రాసుకొని నిండుగా మెండుగా వాక్యం తెలుపబడి ఉంటే అవి మన బిడ్డలకి నేర్పితే ఆ బిడ్డలు కూడా గొప్పవాళ్ళు అవుతారు. యెఫ్తా కుమార్తె గొప్పవాళ్ళు అయ్యారు. అలాగే మీ బిడ్డ, ఈ బిడ్డ అందరూ కూడా గొప్పవాళ్ళవును గాక. దేవుని వాక్యాన్ని దీవించును గాక.